తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మనమిత్ర ద్వారా ఆన్లైన్లో పొందుతున్న సేవలన్నీ యాప్ ద్వారా వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే అన్ని సేవల్ని ఆన్లైన్ చేశామని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవల్ని వినియోగించుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవల్ని వినియోగించుకునేలా ప్రత్యేకంగా యాప్ రూపొందించాలని ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లలో సేవల్ని అందిస్తున్న స్థాయిలోనే రూరల్ ప్రాంతాల్లోనూ అందించాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందే తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. జలధార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్న సీఎం ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో చెరువులన్నీ నిండేలా చూడాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టాలన్నారు. ప్రతి గుంటను, చెరువును ఆన్లైన్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించేలా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించుకునేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించాలని సూచించారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం ఎక్కడా కనిపించకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళలపై నేరాల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయో ఎప్పటికప్పుడు ప్రచారం చేయాలని నిర్దేశించారు. సుపరిపాలనలో భాగంగా టెక్నాలజీ డ్రివెన్ నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అధికారులతో అన్నారు. ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థలతో పరిపాలనలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఈ తరహా పద్ధతుల్ని అమలు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. వీటిని ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రెజెంట్ చేద్దామన్నారు.